రష్యా దేశంలో ఇవాళ నాకు చాలా పెద్ద మోసం జరిగింది. 100 గ్రాములు వెయిట్ ఉన్న ఈ కారం ప్యాకెట్ నేను కొన్నాను ఇక్కడ. దీని కాస్ట్ 250 రూపాయలు పడింది. నానో సిరి అనే ఈ కంపెనీ కారపొడి వాళ్ళు నిజంగా చాలా మోసం చేస్తున్నారు. మెయిన్ గా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. ఒకసారి చూడండి దీని మీద అడ్రస్ ఏమి రాస్తుందో. ఆంధ్రప్రదేశ్ అని రాస్తుంది. అంటే మా ఊరు నుంచి తెచ్చి మాకే ఎక్కువ రేటుకి అమ్మేస్తున్నారు. ఇది మోసమా కాదా నిజం చెప్పండి. మనం ఇండియాలో వాడే ప్రతి మసాలా, బిర్యానీ దినుసులు రష్యా దేశంలో కూడా దొరుకుతాయి. కావాలంటే చూడండి ఇక్కడ మిరియాలు ఉన్నాయి, అదిగో జీలకర్ర ఉంది, దాని పక్కన ఇదిగో కారపొడి ఉంది. చూడండి ఇక్కడ చికెన్ మసాలా, బిర్యానీ ఆకులు కూడా దొరుకుతున్నాయి మాకు. ఇక్కడ ఇన్ని దొరికినా సరే ఇక్కడ ఒక చిన్న మ్యాజిక్ ఉంటుంది అనమాట. ఇది ఏవి అసలు కారంగానే ఉండవు. చిన్నపిల్లలకి ఇచ్చినా సరే ఏంటి చప్పగా ఉంది అంటారు. మా హాస్టల్ కి చెకింగ్ అని చెప్పి వచ్చారు ఈ మేడం వాళ్ళ మా యూనివర్సిటీ నుంచి. రూమ్స్ అన్ని చెక్ చేస్తున్నారు. ఎలాగో వచ్చారు కదా అని చెప్పి మా కిచెన్ లో స్టవ్ పని చేయట్లేదు అని చెప్పాను. వంట వండుకోవడానికి ఇబ్బంది అవుతుందని వెంటనే మా మేడం వర్కర్స్ పంపించారు. చూసారా రష్యా ఫ్యాకల్టీ ఎంత మంచి ఇండియన్స్ చాలా బాగా చూసుకుంటున్నారు. వెంటనే వర్కర్స్ పంపించారు. వాళ్ళు కూడా రాగానే వర్క్ స్టార్ట్ చేస్తారు. మూలిగే నక్క మేము తాటికాయ పడినట్టు క్లాసులకి వెళ్ళి అలిసిపోయి వంట వండుకుందామని కిచెన్ లోకి వస్తే రాత్రి స్టవ్ పని చేయలేదు. చూసారా అంకుల్ బస్ కోసం ఎట్ట పరిగెత్తున్నాడు. చిన్నప్పుడు పల్లె వెలుగు బస్సు వెనకాల నేను కూడా అట్నాకి పరిగెత్తాను. ఇది ఇంటర్నేషనల్ ప్రాబ్లం అన్నాడు బస్సు వెనకాల పరిగెత్తడం. సరే మరి తెల్లొస్తాను. బాయ్ మావా.